ప్రియ గ్రామస్తులందరికీ వందనాలండి. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని స్తుతించుకున్నాము. హల్లెలూయా. జాలరి 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 యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా. జాలరి 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 యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా. మారు మనసు పొందుటకు పాపులనే పిలిచావా. మార్పు లేని వారి కోసం మార్గం చూపించావా. మారు మనసు పొందుటకు పాపులనే పిలిచావా. మార్గం లేని వారికి మార్గం చూపించావా. జాలరి 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 యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా. జాలరి 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 యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా. ఒంటరిగా ఉన్న వారిని వడివడిగా పిలిచావా. ఉంగిపోయిన స్త్రీని ముట్టి బాగు చేసావా. ఒంటరిగా ఉన్న వారిని వడివడిగా పిలిచావా. వంగిపోయిన స్త్రీని ముట్టి బాగు చేసావా. జాలరి 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 యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా. జాలరి 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 యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రకసరావుపాలెం గ్రామస్తులకు ప్రభు పేరట మీకందరికీ శుభాభివందనాలండి. మేము ఈ గ్రామానికి క్రీస్తు యొక్క జనన పునరుత్థానం వర్తమానం అందించడానికి ఈ పాలెం రావడానికి దేవుడు ఎంతో కృప చూపించి మంచి వాతావరణం ఇచ్చినందుకు ముందుగా దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామండి. మరి దేవుడు ఎంతగానో లోకాన్ని ప్రేమించాడు. దేవుడు ఎంతగానో మరి ఈ లోకాన్ని ప్రేమించాడండి. ఆ ప్రేమ ఎంతో శాశ్వతమైన ప్రేమ. ఈ లోక ప్రేమలు చూసుకుంటే భార్యల భర్తల మధ్య కొంచెం వరకే ఉంటుందండి ఆ ప్రేమ. అన్నదమ్ముల మధ్య కొంతవరకే ఉంటుందా ప్రేమ. మరి అలాగే అక్క చెల్లెండ్ర మధ్య, అన్నదమ్ముల మధ్య, అలాగే బంధుమిత్రుల మధ్య కూడా ఉండవలసిన ప్రేమ కొంచెం మాత్రమేనండి. కానీ దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన, తన ఏకైక కుమారుడైన మరి ఆ కుమారుని లోకానికి పంపించడం జరిగిందండి. ఎంతగానో ప్రభు మన దేవుడు మన లోకాన్ని ప్రేమించడం ద్వారా తన కుమారుని లోకానికి పంపించి మరి ఈ లోకము నశించిపోతుందని, ప్రేమలు లేని మరి ఈ జనాంగానికి తన ప్రేమ చూపించడానికి తన కుమారుని లోకానికి పంపించి పంపించిన ఆ క్రీస్తు ప్రేమను మనము తెలుసుకునడానికి ఈ లోకంలోని మరి మేము తెలుసుకున్న ఆ ప్రేమను గురించి మీకు వివరించడానికి ఈ గ్రామం రావడం జరిగిందండి. మరి ఆయన ఎంతగానో మరి ఆ ప్రేమను తన కుమారుని ద్వారా వెల్లడిపరచడానికి శరీరధారిగా, పాపము లేనివాడుగా, స్త్రీ ఒక గర్భాన్న పురుషుడి ప్రమేయం లేకుండా యేసు ప్రభుల వారి లోకంలోనికి రావడం జరిగిందండి. మరి ఆయన 33.5 సంవత్సరంలో జీవించి మరి ఈ లోకంలో ఒక మనిషి పాపంలో పడిపోయి పాపంలోనే మరణిస్తున్నాడు. మరి దేవుని గురించి తెలుసుకునే వారు బహు తక్కువ మందేనండి. అందరము పాపులమే, జన్మ కర్మ అందరము పాపంలోనండి. పాపంలో పుట్టాము, పాపంలోనూ పెరిగాము. మనమందరము పాపులమే. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆ నీతిమంతుడైన యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి రావడం జరిగిందండి. 2024 సంవత్సరముల క్రితమే ప్రభు ఈ లోకానికి వచ్చి
మరి ఆ దేవుని ప్రేమ ఏంటో మనందరి మధ్య చూపించండి. ఒక మార్గదర్శిగా మరి ఆయన మనల్ని నడిపించడానికి లోకానికి వచ్చారు. ఆ ప్రేమను మేము తెలుసుకున్నాము, ఆ ప్రేమను మేము పొందుకున్నాము కనుక మీ మధ్యకు రావడం జరిగిందండి. మరి ఒకానొక సమయంలో యేసుప్రభుల వారు ఈ లోకంలోనికి మరి వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆయన మందిరంలోని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రభు ప్రేమ పంచుతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ, పాపాత్మురాలైన ఒక స్త్రీ మరి అక్కడ రావడం జరిగిందండి. మరి అక్కడ అందరూ శాస్త్రులు, పరిచయులు, అంటే పెద్దవారు, గొప్పవారు, సామాన్య ప్రజలు కూడా దేవుని మాట వినడానికి వచ్చిన వారు ఉన్నారు అక్కడ. ఆ వచ్చిన వారిలో కూడా ఈ పాపాత్మురాలైన స్త్రీని అక్కడ నిలబడటం జరిగింది. నిలబడినప్పుడు ఆ పాపాత్మురాలు మరి మన మధ్య ఉంది కదా. ఈ పాపాత్మురాలు మరి పాపం చేసింది కదా. ఆ పాపాన్ని బట్టి మరి అక్కడ శాస్త్రులు అంటున్నారు, అక్కడ పెద్దవారు అంటున్నారు, మరి రాళ్లతో కొట్టి చంపాలి కదా. ఈ పాపం చేసిన స్త్రీ మన మధ్య నిలబడటం కుదరదు కదా అని వారు అంటున్న సమయంలో మరి యేసుప్రభుల వారు ఒక మాట చెప్తున్నారండి. మరి అందరము పాపులమే కదండి. పాపుల కోసం ఈ లోకానికి వచ్చిన ప్రభువు మాట అక్కడ సెలవిస్తుంది ఏంటనగా, మరి ఆ స్త్రీని చూసి, మరి పాపాత్మురాలైన ఆ స్త్రీని చూసి మరి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న పెద్దవారితోటూ చిన్నవారితోటూ మాట్లాడుతున్నాడండి యేసుప్రభుల వారు. మీలో పాపము లేని వారు ఎవరో మరి తెలపండి, మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అని చెప్తున్నారండి. అందరూ ఆ స్త్రీని చేసిన పాపాన్ని బట్టి మరి అందరూ మరణించడమేనా, కొట్టి చంపడమేనా? అదెక్కడ న్యాయం? మరి పాపుల కోసము దేవదేవుడు తన కుమారుని లోకానికి పంపివేసినప్పుడు ఆ పాపానికి విముక్తైన మరి ఆ పరిశుద్ధుని రక్తం ద్వారా మరి మనం అందరము కడగబడిన వారమే. మేమందరం వచ్చిన వారం అందరూ కడగబడిన వారమేనండి. అందరము మరి ఆ పాపాల నుంచి విడిపించాలంటే మరి ఆ స్త్రీ దగ్గరికి వచ్చిన ప్రభువు ఆ జనాంగానికి చెబుతున్న మాట అంటే, మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా రాయి వేయండి అని ప్రభు అక్కడ మాట్లాడడం జరిగిందండి. మరి చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా అక్కడ అందరూ పాపం చేసిన వారే. ఆ పాపం చేసిన వారు కనుక వారికి తెలిసి మరి ప్రతి ఒక్కరూ పాపులమే అని తెలిసి మరి వారు పట్టుకుని ఉన్న రాళ్లన్నీ కింద పడవేసి మరి వెళ్ళిపోవటం జరిగిందండి. వెళ్ళిపోవటం జరిగిన సమయంలో మరి ఆ పాపాత్మురాలైన స్త్రీ వంక మరి దేవదేవుడైన క్రీస్తు శరీర రూపంగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభుల వారు ఆ తల్లిని చూస్తూ అమ్మా అంటూ ఉన్నాడండి. మరి అంతే కదండి. మరి ఆ పాపాత్మురాలైన స్త్రీని బట్టి మరి దేవదేవుడు అసహించుకుంటున్నాడా? అసహించుకున్నట్లేదు. కోపపడుతున్నాడా? కోపపడట్లేదు. ప్రేమ చూపిస్తున్నాడండి. ఎంతగానో ప్రేమించాడు లోకాన్ని గనుకనే మరి తన ప్రియ కుమారుని పంపించి తన తండ్రి మాట వింటూ కూడా ఆమెను ఎంతగానో ప్రేమించాడండి యేసుప్రభుల వారు. ప్రేమించి అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా అని మాట్లాడుతున్నాడండి. అప్పుడు ఆ స్త్రీ అంటుంది కదా, నన్నెవరూ శిక్షించలేదు ప్రభువా అని మాట్లాడుతుంది. అప్పుడు అంటున్నాడు కదా, మరి అక్కడ ఎవ్వరూ నిలబడలేదండి. జనసమూహం, అది ఒక మందిరము. ఆ మందిరంలో అంతమంది కూడుకొని మరి ఆ స్త్రీని చంపాలని చూస్తూ ఉన్నప్పుడు మరి అంతమందిలోని పాపం ఉంది కనుకనే మరి అంతమంది కూడా వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఈ లోకములో మరి నీతిమంతులు లేరండి. అందరము పాపం చేసిన వారమే. పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం అని పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము చెప్తుందండి. ఆ మహిమను పొందాలి అంటే మరి మన కోసము ప్రాణం పెట్టిన యేసయ్య వైపుకు మనము చూడగలగాలి. మరి చూడాలని ఆశపడుతూ ఈ గ్రామంతో మాట్లాడాలని, ఈ గ్రామాన్ని ఎంతగానో మరి ప్రభు కోరుకుంటున్నారు కాబట్టి మీ మధ్యకు రావడం జరిగింది. మరి అలాగే ఆ పాపాత్మురాలైన స్త్రీ మరి అంటుంది కదా, నన్ను ఎవరు శిక్షించలేదు ప్రభు అని మాట్లాడుతున్న సమయంలో మరి ఆ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, మరి ఇంక ముందు పాపము చెయ్యకమ్మా అని మాట్లాడాడండి. శాంతమూర్తిగా ప్రేమను చూపిస్తూ మరి జాలిపడుతూ మరి ఇక ముందు పాపము చేయవద్దని చెప్పి మరి ఆమెతో మాట్లాడటం జరిగింది. ఆమెతో అలా మాట్లాడిన ప్రభు ఈ రోజు కూడా ఈ గ్రామాన్ని ఎంతగానో ప్రేమిస్తూ మనము కూడా అందరము పాపులమేనండి. జన్మ కర్మ అందరము పాపులమే. మరి ఆ పాపులమైన మనము ఆ పుణ్య రక్తాన్ని మరి క్రీస్తు యొక్క జనన పునరుత్థానం గురించి
గురించి మనము తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరము తెలుసుకోవాలి. ఆ మార్గమైన యేసు, మరి ఆ దేవుడంటే ఎవరు అన్నది చేసి చూపించారండి. ఎవరు అన్నది మనకు చెప్పి ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథము చదివిస్తుంది. ఆ మహామహిముడిని కలుసుకోవాలంటే, ఆ పుణ్యలోకానికి మనము చేరాలి అంటే, మరి ఆ పాపము వల్ల వచ్చే జీతము మనము కూడా క్షమించబడాలి. ఆ పాపములోనే పుట్టిన మనము అందరము క్షమించబడిన మీరు కూడా క్షమించబడాలి. ఆ నిత్య రాజ్యానికి అంటే ఆ పరలోకానికి అంటే ఆ పుణ్యలోకానికి మీరందరూ కూడా రావాలని మేము ఆశపడుతూ మీ మధ్యకు రావడం జరిగిందండి. మరి మీరు ఇంకా యేసు ప్రభుల వారి గురించి తెలుసుకోవాలని ఆశపడితే గనక మా దగ్గర మా సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారండి. వారి దగ్గర కొన్ని కరపత్రాలు ఉన్నాయి. వాటిని తీసుకుని మీరు చదవగలిగినట్లయితే ఆ ప్రభులు వారెవరో, ఆ నీతికి మార్గమైన యేసు ప్రభుల వారెవరో, దేవదేవుడు ఎవరో, రక్షించే దేవుడు ఎవరో మీకు తెలుస్తుంది. లేకపోతే మీ సమీపంలో ఉన్న మరి దైవజుడిని కలిసినట్లయితే ఆ దేవదేవుడి గురించి మీకు తెలుస్తుందండి. ఈ కొద్ది మాటలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. అందరికీ వందనాలండి. ప్రార్థన. ఈ ప్రకాశరాపాలెం గ్రామంలో ఈ మాటలు విన్నవారు అందరూ కూడా మేము శ్రద్ధగా విన్నారని మేము నమ్ముతున్నామండి. ప్రార్థన. శృతి 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 స్తోత్రం స్తోత్రం నాయన నాయన తండ్రి నాయన నాయన ఈ కాంచేపు మాటల్లో నాయన మీరు నాయన ఎంతో నాయన గొప్ప చూపించారు నాయన. మీకు ఎలాది వందనాలు నాయన. స్తోత్రం నాయన స్తోత్రం. ఈ మాటలను బట్టి నాయన నాయన తండ్రి అనేకం ఈ మారతారని తెలుసుకుంటారని నాయన మేము నాయన నమ్ముతున్నాం నాయన నాయన తండ్రి నాయన. ఈ చిన్న ప్రార్థన నాయన మీ పాదాలతో చేర్చుకున్నాం. యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.